మార్కు సువార్త 5వ అధ్యాయంలో 12 సంవత్సరాల నుంచి ఒక రోగంతో బాధపడుతున్న ఒక తల్లిని మనం చూస్తామండి. ఆ తల్లి 12 సంవత్సరాల నుంచి ఆ రోగంతో వేదన పడుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. 12 సంవత్సరాల నుంచి ఆ బాధను తట్టుకుంటూ, 12 సంవత్సరాల నుంచి ఆ రోగాన్ని ఓర్చుకుంటూ, 12 సంవత్సరాల నుంచి ఆ బాధను భరించుకుంటూ ఒక ఆశ కలిగి ఉందండి. ఏంటంటే ఆశ, ఏదో రోజు నేను విడుదల పొందుకుంటాను, ఏదో రోజు నాకు విడుదల దొరుకుతుందనే ఆశతో ఆమె ఎదురు చూస్తూ ఉంది. లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఒక తల్లి 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్థితిలో మనకు కనపడుతూ ఉంటుంది. నడుము వంగిపోయిన స్థితిలో ఏమాత్రం నిలబడలేని స్థితి, ఏమాత్రం తన పని తాను చేసుకోలేని స్థితి, ఏమాత్రం నడవలేని స్థితి, ఏమాత్రం కూర్చోలేని పరిస్థితి, నడుము వంగిపోయి బలహీనపరచు ఆత్మచేత బంధించబడి ఉంది. 18 సంవత్సరాల నుంచి ఆ బాధను భరించింది. 18 సంవత్సరాల నుంచి ఆ బాధను తట్టుకుందండి. ఆ బాధలోనే ఒక నిరీక్షణ కలిగి ఉంది, ఒక ఆశ కలిగి ఉంది. ఏంటంటే ఆశ, ఏదో రోజు నేను విడుదల పొందుకుంటాను, ఏదో రోజు నాకు విడుదల దొరుకుతుందని ఆశతో ఎదురు చూస్తూ ఉందండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక తండ్రిని మనం చూస్తాం. 38 సంవత్సరాల నుంచి ఒక రోగం చేత పడి ఉన్న స్థితిలో మనకి కనపడుతూ ఉంటాడు. 38 సంవత్సరాల నుంచి లేవలేని స్థితి, 38 సంవత్సరాల నుంచి ఆ బాధను భరించుకుంటూ అక్కడే పడిపోయి ఉన్నాడండి. ఆ బాధను తట్టుకుంటూ, ఓర్చుకుంటూ ఆశ కలిగి ఉన్నాడండి. ఏంటంటే ఆశ, ఏదో రోజు నేను విడుదల పొందుకుంటాను, ఏదో రోజు నాకు విడుదల దొరుకుతుంది అనే ఆశతో 38 సంవత్సరాల నుంచి ఆ పడి ఉన్న స్థితిలో, ఆ బాధలోనూ ఎదురు చూస్తూ ఉంటాడు ఆశ కలిగి. కీర్తన గ్రంథం 107వ కీర్తన 9వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడును అని చెప్పేసి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడును అని ప్రభు చెప్తా ఉన్నాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆ తల్లి గ్రామానికి యేసు ప్రభు వారు వెళ్ళటం జరిగింది. 12 సంవత్సరాల నుంచి ఏ రోగంతో అయితే బాధపడుతుందో ఆ రోగం నుంచి ఆమెకు విడుదలను అనుగ్రహించి ఆమెను స్వస్థపరిచి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడండి. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్థితిలో బలహీనత చేత బంధించబడిన ఆ స్త్రీ ఏ సమాజ మందిరానికి అయితే వెళుతుందో, ఆ తల్లి ఏ సమాజ మందిరానికి అయితే వెళ్తుందో, యేసు ప్రభువారు అదే సమాజ మందిరానికి వెళ్ళాడు. నడుము వంగిపోయిన స్థితిలో ఉన్న తల్లిని ముట్టాడు, ఆ దెయ్యమును వెళ్ళగొట్టాడు, ఆమెకు విడుదలను అనుగ్రహించాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచాడు. 38 సంవత్సరాల నుంచి బెతస్దా కోనేరు దగ్గర పడి ఉన్న తండ్రి దగ్గరికి యేసు ప్రభువు వారు వెళ్ళటం జరిగింది. 38 సంవత్సరాల నుంచి పట్టి పీడించబడుతున్న ఆ రోగం నుంచి ఆ రోజు ఆ వ్యక్తికి విడుదల ఇవ్వడం జరిగింది. ఆ రోజు యేసు ప్రభువు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచాడండి. ఈరోజు ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరుస్తాడు. ఏ బాధలో అయితే ఉన్నావో, ఏ ఇబ్బందులో అయితే ఉన్నావో, ఏ వేదనలో అయితే ఉన్నావో, అది ఎన్ని సంవత్సరాలైనా కానీ, ఎన్ని నెలలైనా కానీ, ఎన్ని వారాలైనా కానీ, ఎన్ని రోజులైనా కానీ, నా ప్రభు చెప్తా ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నట్లయితే, ఆ బాధలోనే నువ్వు ఆశ కలిగి ఉన్నట్లయితే, వారి గృహాలకు, వారి గ్రామాలకు, వారి స్థలాలకు వెళ్ళి ఏ విధంగా వారిని స్వస్థపరిచానో, వారికి విడుదల అనుగ్రహించానో, నీ గృహానికి వచ్చి, నీ దగ్గరకు వచ్చి నేను అద్భుతమైన స్వస్థతను, అద్భుతమైన విడుదలను నీకు నేను అనుగ్రహిస్తాను అని ప్రభు అంటున్నాడు. నమ్మినట్లయితే కామెంట్ చెప్తారా?